హలో పిల్లలు, ఈరోజు మనము 2వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని 70వ పేజీలో ఉన్నటువంటి కాలచక్రం అనే అదొక చిన్న స్టోరీ అన్నమాట. ఆ స్టోరీని నేను మీకు ఈరోజు చెప్తాను. స్టోరీని తెలుగులో ఏమంటారు? కథ అని అంటారు. మనం ఒక చిన్న కథను ఈరోజు చెప్పుకుందాము. ఇందులో ఇవి చూడండి. ఫస్ట్ మనకి ఈ కథ స్టార్ట్ అయ్యే ముందు హరి అని ఒక క్యారెక్టర్ అన్నమాట. అంటే ఒక బాబు, ఆ బాబు మాట్లాడుతున్నట్టుగా మనకి కథ అనేది ప్రారంభమవుతుంది. ఏమంటున్నాడు? అమ్మమ్మ, చూస్తున్నారా? మాకు మావత్తు దీర్ఘము. అందుకని చదివేది మీరు వినండి, సరిగ్గా వినండి. అసలు ఆ పదం ఎట్లా చదువుతున్నామో, ఆ అక్షరాన్ని మనం ఎలా చదవాలి అని. సరేనా? ఈరోజు నాకు కథలు చెప్పవా అమ్మమ్మ, ఈరోజు నాకు కథలు చెప్పవా అని ఎవరంటున్నారు? హరి అంటున్నాడు. ఇక్కడ చూడండి, అమ్మమ్మ సమాధానం చెప్తుంది. ఏమని సమాధానం చెప్తుంది? అమ్మమ్మ, ఇదిగో నేను అడిగిన దానికి సమాధానం చెబితే కథ చెబుతా. వారానికి ఎన్ని రోజులు అని అడిగింది. అమ్మమ్మ ఏమంటుంది? నేను అడిగితే ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్తే నేను కథ చెప్తాను నీకు అంటుంది. అమ్మమ్మ ఏం ప్రశ్న వేసింది? వారానికి ఎన్ని రోజులు అని అడిగింది. హరి, నాకు తెలుసు, వారానికి 7 రోజులు. హరేమన్నాడు? నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు అని అన్నాడు. ఇంకా వారానికి ఎన్ని రోజులు అన్నాడు? 7 రోజులు అని చెప్పాడు. అమ్మమ్మ అవి ఏంటో చెప్పమని అడుగుతుందన్నమాట. హరి ఏమంటున్నాడు? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అని చెప్పారు. అమ్మమ్మ బాగానే చెప్పావే, మరి తిథుల గురించి అడుగుతుంది హరి. అవి ఏంటి అమ్మమ్మ? తిథి అంటే ఏంటి అని అడుగుతున్నాడు హరి. అమ్మమ్మ చెబుతాను విను. నెలకు 2 పక్షాలు ఉంటాయి. ఒక పక్షం అంటే 15 రోజులు. ఒక్కో రోజుకు ఒక్కో పేరు. ఇందులో మొదటి తిథి పాడ్యమి అని చెప్పింది. ఇక్కడ ఏమంటుంది? తిథులు అనేవి ఉంటాయి అని చెప్పారు ఫస్ట్. ఇంకోటి ఏంటి? నెలకు 2 పక్షాలు ఉంటాయి. 2 పక్షాలు ఉంటాయి అంటే చూడండి, ఈ సర్కిల్ తిథులన్నిటి గురించి అనుకోండి. వీటిని ఎలా మనం డిసైడ్ చేస్తాము అంటే, ఇది 1 మంత్ కదా, అంటే 1 మంత్ ఒక నెల అనుకోండి. దీన్ని 2 భాగాలుగా చేసి 15 రోజులు మొత్తం 30 కదా, 15 రోజులు చేస్తాం. ఇందులో ఈ 15 రోజులు ఒక పక్షం. తెలుగు మాటలు అన్నమాట ఇవన్నీ. తెలుగులో ఇలా అనాలి. ఒక పక్షం. ఒక పక్షానికి ఎన్ని రోజులు? 15 రోజులు. అర్థమైందా? ఒక పక్షానికి 15 రోజులు, మొత్తం కలిపి 30 రోజులు. 30 రోజులకి కలిపి ఏమంటారు? ఒక నెల అవుతుంది. సరేనా? ఒక్కో రోజుకు ఒక్కో పేరు. ఇందులో మొదటిది పాడ్యమి. ఈ 15 రోజులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది మొత్తం 30 అనుకుంటే, ఈ 15 రోజులు ఉన్నాయి కదా, ఈ 15 రోజులు ఒక్కో రోజుకి 15 రోజుల్లో ఒక్కో రోజుకి ఒక్కో పేరు ఉంటుంది. మొదటిది పాడ్యమి. ఏంటది? పాడ్యమి. పాడ్యమి నుండి అమావాస్య వరకు చంద్రుని కళ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఇది ఒక మూన్ అనుకోండి, ఓకేనా? ఇక్కడ మొదలుపెట్టి ఇది ఇలా తిరిగి ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ అమావాస్య వస్తుంది. అమావాస్య చంద్రుడు ఇక్కడ ఇదేమో ఫుల్ మూన్ అనమాట, అంటే ఇది పౌర్ణమి. చూడండి, ఇక్కడ మంచిగా గీసి పెడతాను నేను మీకు. చూడండి, ఇది పూర్ణిమని ఏమంటారు? పౌర్ణమి అని అంటారు. ఇది పౌర్ణమి,
ఇది అమావాస్య. ఇవి 15, ఇది 15వ రోజు అనమాట. ఓకేనా. ఇటు మళ్ళీ 15 పౌర్ణమి నుంచి ఇలా ప్రయాణం చేసి మనం ఇక్కడికి వచ్చే వరకు చంద్రుని కళ అనేది ఏమవుతుంది, రోజుకి తగ్గిపోతుంది. పౌర్ణమి తర్వాత ఇక్కడ మొదటి తిథి ఏంటది, పాడ్యమి. సరేనా. అలాగే అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు. అమావాస్య రోజు చంద్రుడు కనిపిస్తాడా, కనిపించడు, తగ్గుతూ ఉంటుంది. వీటిని తిథి అంటారు. ఇందులో మొదటిది పాడ్యమి నుండి అమావాస్య వరకు చంద్రుడు కల తగ్గుతూ ఉంటుంది. అమావాస్య రోజు చంద్రుడు అసలు కనిపించడు. ఈ 15 రోజులను కృష్ణపక్షం అంటారు. అంటే ఇటున్న ఈ 15 రోజులు ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు, కృష్ణపక్షం అంటారనమాట. తర్వాత అమావాస్య తర్వాత పౌర్ణమి నుండి అమావాస్యకు చంద్రుడు కళ పెరుగుతూ వస్తుంది. పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా కనిపిస్తాడు. అంటే ఇప్పుడు ఇది రివర్స్ అనమాట. మీకు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది కదా, ఇది యాంటీ క్లాక్ వైజ్ అనమాట. అమావాస్య నుండి పౌర్ణమికి వెళ్ళేటప్పటికి చంద్రుని కళ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు చంద్రుడు పౌర్ణమి వస్తుంది, అంటే ఫుల్ మూన్ డే వస్తుంది. దీన్ని ఏమంటారు, శుక్లపక్షం అని అంటారు. హరి, నాకు తిథులు నేర్పవా అమ్మమ్మ అడుగుతున్నాడనమాట. అమ్మమ్మ అంటుంది, అయితే చెప్పు. పాడ్యమి అంటే మొదటి రోజు అనమాట. పౌర్ణమి తర్వాత మొదటి రోజు. తర్వాత రోజులు ఒక్కో రోజుకి ఒక్కో పేరు. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, తర్వాత అమావాస్య లేదా పౌర్ణమి. అంటే అమావాస్య, హరి అంటున్నాడు, అంటే అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఈ తిథులు వస్తూ ఉంటాయి కదా అని అడిగారు. అవును, పౌర్ణమి నుండి చూస్తున్నారుగా, పౌర్ణమి తర్వాత పాడ్యమి కదా, అక్కడి నుంచి చతుర్దశి వరకు తిథులు అనేవి వస్తూ ఉంటాయి అమ్మమ్మ. అవును, అలాగే మనకు నక్షత్రాలు 27 అని చెప్పింది. నక్షత్రాలు ఎన్ని అని చెప్పింది, 27. హరి అంటున్నాడు, అమ్మమ్మ నా నక్షత్రం మృగశిర అని అమ్మ చెప్పింది, నాకు అవి కూడా నేర్పు అడుగుతున్నాడు అనమాట హరి. అమ్మమ్మ చెబుతాను విను. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పూర్వ ఫాల్గుని, దీన్ని పుబ్బ అని కూడా అంటారు, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, శ్రావణం, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవన్నీ మొత్తం ఎన్ని, 27 నక్షత్రాలు అని అమ్మమ్మ చెప్పుందనమాట. హరి, నేను బడిలో మా స్నేహితుల నక్షత్రాలు అడిగి తీసుకుంటాను, అలాగే నేను ఇవన్నీ నేర్చుకుని మా స్నేహితులకు నేర్పుతాను అని చెప్పాడు. హరి చెప్పాడు. అమ్మమ్మ, అలాగైతే నీకు రోజు ఒక కథ చెప్తాను అనేసి అమ్మమ్మ బాబుతో చెప్పిందనమాట. ఈ విధంగా హరి వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడుతూనే మన తెలుగు నెలల గురించి, తెలుగులో ఒక్కొక్క రోజుని ఏమంటారు అని, పక్షాలు ఎన్నున్నాయని, అవి ఎలా వస్తాయని, కృష్ణపక్షం, శుక్లపక్షం అంటే ఏంటో అనేసి అమ్మమ్మ దగ్గర తెలుసుకున్నాడు. అదేవిధంగా మనకు 27 నక్షత్రాలు ఉన్నాయని, ఆ నక్షత్రాల పేర్లు కూడా ఉన్నాయని, అవేంటో కూడా హరి వాళ్ళ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాడు. ఈ విధంగా కాలం అనేది మొదటి నుంచి ప్రారంభమవుతూ అమావాస్యకు ముగుస్తుంది కదా నాన్న, అదృశ్యమవుతుంది కదా. అయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమికి వెళ్తుంది. ఈ విధంగా ఈ చక్రము అని ఎందుకన్నారో మీరు గమనించారా? ఇలా రొటేట్ అవుతూ ఉంది కదా ఎప్పటికప్పుడు కూడా, సర్క్యులర్ మోషన్స్ అన్నమాట.
ఎప్పుడు పౌర్ణమి నుండి అమావాస్య వస్తుంది, మళ్ళీ అమావాస్య నుండి పౌర్ణమికి వెళ్తుంది. ఈ విధంగా ఈ చక్రం అనేది ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. అందువలననే ఈ చక్రాన్ని మనము కాలచక్రము అని పిలుస్తున్నాము. ఈ విధంగా మనము ఈరోజు కాలచక్రం అనే ఒక మంచి కథను తెలుసుకున్నాము. ఈ కథలో మనకు బోలెడంత సమాచారం అనేది తెలుస్తూ ఉంది. మీకు ఈ కథ బాగా అర్థమైందని అనుకుంటాను పిల్లలు. మీరు ఈ పక్షాల పేర్లు, నక్షత్రాల పేర్లు అనేవి కంఠస్థంగా నేర్చుకోండి. ఇవి మనకు నిజ జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. ఈ విధంగా మనము ఈ పేజీని పూర్తి చేసుకుంటాం పిల్లలు. మళ్ళీ మనం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, అలాగే వీడియోని పూర్తిగా చూడడం అనేది మర్చిపోవద్దు. అలాగే మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే నాకు కామెంట్ పెట్టండి. మీ ప్రశ్నలన్నింటినీ కూడా నేను వర్క్ చేసి మీకు చూపిస్తాను. సరేనా పిల్లలు?